అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 11. ఇంకా స్టోరీలోకి వెళ్తే విరాజ్ ఇంటి నిండా చుట్టాలు దిగిపోయారు. ఇల్లంతా పువ్వుల తోరణాలతో కలకలలాడుతుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అదంతా చూస్తూ మాన్వి చిరాకుగానే ఇంట్లో అడుగుపెట్టింది. తను లోపలికి వెళ్ళగానే అందరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంతలో సుమగారు ఎదురొచ్చి, రామా మాన్వి, విరాజ్ పైనే ఉన్నాడు, నువ్వు వస్తే తన గదికి రమ్మని చెప్పాడు, తెలుసుగా నీకు, వెళ్ళమ్మా అని చెప్పేసరికి ఓకే ఆంటీ అని ఒక నవ్వు విసిరి మెట్లెక్కి పైకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి విరాజ్ రెడీ అయి రూమ్ డోర్ వేసుకొని బయటకు వస్తూ ఉంటాడు. మాన్వి మెట్లెక్కుతూ తనకెదురుగా వస్తున్న విరాజ్ని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. ఎల్లో కలర్ పైజామాలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు విరాజ్. చేతులు మోచేతి వరకు మడత పెట్టుకుంటూ వస్తూ ఎదురుగా మాన్వి తనని అలా చూసేసరికి కొంచెం నవ్వొచ్చినా కవర్ చేసుకొని, ఓయ్ ఏంటలా తినేసేలా చూస్తున్నావు అని కోపంగా మాన్వి ముఖం మీద చిటికేస్తూ అన్నాడు. అప్పటికీ లోకంలోకి వచ్చిన మాన్వి, అంత లేదు మీకు అని మనసులో అనుకుంటూ, ఇంతకీ ఎందుకు పైకి రమ్మని చెప్పారంట? ఎవరు చెప్పారు నీకు? మీ అత్తయ్య చెప్పారు. హో అత్తయ్య, అయితే ఫంక్షన్ చెడగొట్టడానికేలే, మన ఇద్దరిని డిస్కస్ చేసుకోమని చెప్పడానికి పంపిందనుకుంటా అని అన్నాడు విరాజ్. ఏంటి, మీ అత్తయ్య గారు కూడా ఉన్నారా ఇందులో అని ఆశ్చర్యంగా అడిగింది మాన్వి. ఉన్నారు, ఆవిడకి ఇష్టం లేదు ఆ మేఘన అంటే అని విరాజ్ అనేసరికి, దేవుడా, ఈ మేఘన మనిషి పెరిగింది కానీ బుర్ర పెరగలేదు, అసలు అదంటే ఎవరికి మంచి ఇంప్రెషన్ లేనే లేదు, అలాంటప్పుడు పెళ్ళెలా అవుతుంది అసలు, వీళ్ళంతా యాంటీ ఫ్యాన్స్ అనుకుంటా మేఘనకి అని మనసులో అనుకుంటూ తల బాదుకుంటుంది మాన్వి. మా ఇంట్లో అందరూ యాంటీ కాదులే, పాజిటివ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళే మా అమ్మ నాన్న, అదంటే పడి చచ్చిపోతారు అని మాన్వి బాధ చూసి అన్నాడు విరాజ్. మాన్వి ముఖంలో ఒక నవ్వు విరుస్తుంది అలా చెప్పేసరికి. అది విరాజ్ గమనించి, అంతా నవ్వకు, లాస్ట్లో నువ్వే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అని మళ్ళీ అన్నాడు. వీడెవడండి బాబు, క్షణం కూడా ఆనందంగా ఉండనివ్వడం లేదు అని విరాజ్ని చూస్తూ తిట్టుకుంటూ కిందికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత విరాజ్ని తీసుకువెళ్ళి పసుపు రాస్తారు. తనకి పసుపు రాయడం పూర్తవగానే అది మేఘన ఇంటికి తీసుకువెళ్తుంటే విరాజ్ సైగ చేయడంతో మాన్వి నేను కూడా వస్తాను అని ఆడవాళ్ళతో కలిసి వెళ్ళింది. మేఘన ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసేశారు. మాన్వి ఆ ఫంక్షన్ ఎలా ఆపాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ముందైతే పసుపు గిన్నె మార్చేద్దాం అని తను కూడా తీసుకువచ్చిన పసుపు గిన్నెను అక్కడ పెట్టి విరాజ్ ఇంటి నుండి వచ్చిన పసుపు గిన్నెను బ్యాగ్లో పట్టేసుకుంది. ఇంతలో మేఘన ఫోన్ మాట్లాడుతూ అటుగా రావటం చూసి తన బ్యాగ్లో నుండి చిన్న ఆయిల్ డబ్బా తీసి మేఘన తిరుగుతున్న ప్లేస్లో పోసేసి మెల్లగా పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. మేఘన ఫోన్ మాట్లాడుతూ ఆయిల్ మీద కాలు వేసి స్లిప్ అయి పడిపోయి అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మాన్వి కళ్ళు మూసుకొని, సారీ మేఘన, తప్పైనా తప్పక చేయాల్సి వచ్చింది అని అక్కడి నుండి విరాజ్ ఇంటికి వెళ్తుంది. విరాజ్ తన రూమ్లో అటు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్. మాన్వి డైరెక్ట్గా విరాజ్ రూమ్కి వెళ్ళి, సార్ అయిపోయింది, ఫంక్షన్ ఆపేశాను, ఇదిగోండి మీ పసుపు గిన్నె కూడా తెచ్చేశాను అని బ్యాగ్లో ఉన్న పసుపు గిన్నె బయటకు తీసి విరాజ్కి ఇవ్వడానికి చేతులు బారుగా చాపుతుంది. ఫోన్ కట్ చేస్తూ, దట్స్ గుడ్, ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఫంక్షన్ అవ్వలేదు అంట, జస్ట్ ముఖానికి చిన్న పసుపు రాసి మమ్మ అనేసారంటలే, వన్ డే రెస్ట్ కూడా చెప్పారు, థ్యాంక్స్ అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వెనక్కి తిరుగుతూ మాన్వి చేతిని చూసుకోకుండా గుద్దేసరికి పసుపు గిన్నె కింద పడి విరాజ్ ముఖం నిండా తుల్లుతుంది. మాన్వి అది చూసి ఓ అని అంటూ కళ్ళు పెద్దవి చేసి నోటికి చేయి అడ్డంగా పెట్టుకుంటుంది. విరాజ్ కోపంగా చూస్తూ, ఏయ్, ఒక్క పని కూడా నీకు చేత కాదా సరిగ్గా చేయడం, ఎప్పుడూ ఇలాంటి తింగర్ పనులే చేస్తావా అని గట్టిగా అరుస్తాడు. అప్పటి వరకు ఏమంటాడో అని భయంగా చూస్తున్న మాన్వికి విరాజ్ అలా అనగానే బీపీ మీటర్ పగిలిపోయేంత బీపీ రేజ్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నారు, కష్టపడి ఇంత చేస్తే నావి తింగర్ పనులు అంటారా, అసలు చూసుకోకుండా గుద్దేసింది మీరు, తిరిగి నన్నంటారేంటి అని కోపంగా వేలు చూపిస్తూ ఉంటుంది. విరాజ్కి అలా వేలు చూపిస్తూ మాన్వి సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి ఆ వేలు పట్టుకొని మెలిపెట్టేస్తూ, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని వెనక్కి చెయ్యి మడి చేస్తాడు తనది. మాన్వికి నొప్పిగా అనిపించి, ఒర్రే దొంగ సచ్చినోడా, వదలరా, చెయ్యి నొప్పి పుడుతుంది అని విరాజ్ తన బాస్ అనే విషయం మర్చిపోయి అరుస్తూ తిడుతూ ఉంటుంది. ఏయ్, నన్నే అంత మాట అంటావా, సారీ చెప్పు వదులుతా, ముందు సారీ చెప్పు అని ఇంకొంచెం గట్టిగా పట్టు బిగించాడు. చెయ్యి బాగా నొప్పి రావడం వల్ల ఓకే సారీ సార్ అని చెప్తుంది మాన్వి. అది అలారా దారికి అని చెయ్యి వదిలేసరికి
అమ్మా నీ చేతిని చూసుకొని తిట్టుకుంటూ వెళ్ళి ముఖం కడుక్కోండి, లేకపోతే జనాలు జడ్చుకోగలరు మీ ముఖం చూసి అని మూతి తిప్పుకుంటూ వెళ్తూ ఉంటే విరాజ్ మాన్వి చేపట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు. ఇద్దరూ రెండించుల గ్యాప్లో ఒకరి మొహాన్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు. నా మొహాన్ని చూస్తే భయంగా అనిపిస్తుందా అని విరాజ్ నెమ్మదిగా అన్నాడు. అంత దగ్గరగా ఉన్న విరాజ్ మొహాన్ని చూసేసరికి భయపడి అవును అని తల నిలువుగా ఊపుతుంది మాన్వి. అయితే నిన్ను కూడా ఎవరైనా చూస్తే భయపడేలా చేస్తా అని తన ముఖానికి ఉన్న పసుపు మొత్తం తీసి మాన్వి ముఖానికి రాసేస్తాడు. ఇప్పుడు ఇంటికి ఇలానే వెళ్ళు అని బయటికి తోసేసి డోర్ వేసేసుకుంటాడు. మాన్వికి ఒక 2 సెకండ్ల తర్వాత అర్థమవుతుంది విరాజ్ ఏం చేశాడో అని. దేవుడా అని తల పట్టుకుంటూ చున్నీని తల మీద వేసుకొని ముఖం కనిపించకుండా అక్కడి నుండి ఎలానో బయటపడి ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి కీర్తి వచ్చి డోర్ తెరిచి ఎదురుగా ఉన్న మాన్విని చూసి అవాక్కైపోతుంది. మాన్వి అదేమీ పట్టించుకోకుండా వడివడిగా రూమ్లోకి వెళ్ళి ముఖానికి ఉన్న పసుపు మొత్తం కడుగుతూ ఉంటుంది. మాన్వి వెనుకనే కీర్తి వచ్చి ఏంటిది ఫంక్షన్ ఆపేస్తా ఊపేస్తా అని వెళ్ళి పసుపు రాసుకుని వచ్చావు, ఏమైంది మళ్ళీ అని అంటూ పడి పడి నవ్వుతూ ఉంటుంది. లేదు కీర్తి ఆపాను కానీ అని విరాజ్ రూమ్లో జరిగిన సంగతి చెప్పి అమాయకంగా ముఖం పెట్టుకొని మంచం మీద వాలిపోతుంది. కీర్తి రూమ్లోకి ఫుడ్ తెచ్చి పెడితే మొత్తం లాగించేసి ఏంటో కీర్తి అన్నీ నాకు రివర్స్గానే అవుతూ ఉన్నాయి. ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా ఆఖరికి ఆ విరాజ్ కూడా నన్ను తింగరి అనేశాడు. వాడికి ఉంటుంది చూడు నా సామిరంగా, పెళ్లి రోజు రుచి చూపిస్తాను తెలివితేటలు ఎలా ఉంటాయో. అప్పుడు అప్పుడు సారీ మన్వి నన్ను క్షమించు, నేను తక్కువ అంచనా వేశాను అని నా కాళ్ళ మీద పడతాడు. హాహాహా అప్పుడు చెప్తా వాడి పని అని అంటూ కీర్తి వైపు చూసేసరికి కీర్తి వెటకారంగా చూస్తూ మరీ ఎక్కువగా నువ్వు ఊహించుకున్నట్టు అనిపించడం లేదా అని అంది. ఊహలో కూడా నేను అనుకున్నది అనుకున్నట్టు జరగనివ్వరా మీరు, చా అని అటు తిరిగి పడుకుంటుంది. కీర్తి కూడా మాన్వి అమాయకత్వం చూసి జాలిపడి నవ్వుకుంటుంది. మేఘనాకి ఇలా అయిందేంటా అని బాధగా ఆలోచిస్తూ కూర్చున్న కిషోర్కి వనజ ఎందుకో చాలా టెన్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇలానే ఉంది. మరుసటి రోజు ఏమైంది అని కిషోర్ గారు ఎంత అడిగినా చెప్పలేదు. ఇప్పుడు కూడా అలానే ఉండేసరికి కిషోర్ గారు తనని గమనించినా కూడా మేఘన పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది కదా, అందుకే అలా బెంగ పెట్టుకుంది అని అనుకొని లైట్ తీసుకుంటారు. పొద్దున్నే విరాజ్ విరాజ్ అని కింద నిలబడి గట్టిగా అరుస్తూ ఉంటారు రఘునందన్. ఏమైందండి అంటూ కంగారుగా వంటగదిలో నుండి వచ్చిన సుశీల గారికి చెప్పకుండా విరాజ్ని కోపంగా పిలుస్తూ ఉంటారు. విరాజ్ రెడీ అవుతున్న వాడల్లా కిందికొచ్చి వాట్ హ్యాపెన్ డాడ్, ఎందుకు అలా అరుస్తున్నారు అని అసహనంగా అన్నాడు. విరాజ్ వాట్ ఈస్ దిస్, అసలు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, అసలు ఇప్పుడు ఏమైందని ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఏం జరిగిందో చెప్పి అప్పుడు మాట్లాడండి అని అన్నాడు విరాజ్. ఏం జరిగిందా ఇంద చూడు అని ఏవో కొన్ని ఫొటోస్ విరాజ్ చేతిలో పెడతాడు. ఏంటివి అనుకుంటూ విరాజ్ ఆ ఫొటోస్ చూసి షాక్ అవుతాడు. ఆ ఫొటోస్ విరాజ్ కొంతమంది అమ్మాయిలతో కొంచెం క్లోజ్గా మూవ్ అయినట్టు ఉన్నాయి. విరాజ్ అలా ఒక్కొక్క ఫోటో చూస్తూ ఇవెక్కడి నుండి వచ్చాయి అని అన్నాడు వాళ్ళ నాన్న వైపు చూడకుండా. ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, నువ్వే కదా ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఫొటోస్ మేఘన ఇంటికి పంపావు అని అన్నారు రఘునందన్. వాట్, నేను పంపడం ఏంటి అని అర్థం కాక అయోమయంగా అడిగాడు విరాజ్. మరి నువ్వు పంపకపోతే ఎవరు పంపించి ఉంటారు, నువ్వేగా ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలి అనుకుంటున్నావు. చూడు విరాజ్, ఇలాంటి స్కీమ్స్ ఎన్ని వేసినా ఈ పెళ్ళి ఆగదు, ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ ఫొటోస్ మేఘన చూసింది కాబట్టి సరిపోయింది, కానీ కిషోర్ చూసి ఉంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలి, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు రఘునందన్. సుశీల గారు కూడా ఏమనలేక కామ్గా వంటగదిలోకి వెళ్ళిపోయారు. విరాజ్ ఆ ఫొటోస్ అన్నీ చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరు పంపారు అని. నా గురించి తెలిసి కూడా అజయ్, ప్రణవ్ ఇలాంటి పనులు చెయ్యరు, మాన్వికి ఇంత బ్రెయిన్ లేదు, మరి ఇంకెవరు, ఒకవేళ మేఘన కావాలనే ఇలా ఫొటోస్ మార్పింగ్ చేసి నాన్నకిచ్చిందా, ఒకవేళ అదే కానీ చేసి ఉంటే దాన్ని ఊరికే వదలను అని కార్ కీస్ తీసుకొని మేఘన ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి దాన్ని బయటికి రమ్మని చెప్తాడు. మేఘన కుంటుకుంటూ అక్కడికి వచ్చేసరికి ఫట్టుమని లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. చెంప మీద చేయి పెట్టుకొని విరాజ్ ఎందుకు కొట్టావు అని కోపంగా అంది మేఘన. నిన్ను కొట్టడం కాదే చంపేయాలి అని అన్నాడు విరాజ్. ఎందుకు, నేనేం చేశాను ఇప్పుడు అంది అయోమయంగా. ఏం చేసావా, ఈ ఫొటోస్ ఏంటే అని మేఘన చేతిలో ఫొటోస్ పెడతాడు.
మేఘన వాటిని చూసి ఇవి నేనేగా అంకుల్కి ఇచ్చాను, మళ్ళీ నాకిస్తావేంటి అని అంది. అదే, ఎందుకు ఇలా ఫొటోస్ ఎడిటింగ్ చేసి మా నాన్న చేతికి ఇచ్చావు? నా మీద పగ సాధిస్తున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలిసి కూడా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు? లిజన్, నా మంచితనంని చేతకానితనంలా తీసుకోకు. ఇప్పటి వరకు మీ నాన్న ముఖం చూసి పోన్లే కదా అని వదిలేసా, బట్ ఇప్పుడు అలా కాదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. విరాజ్, ఏం మాట్లాడుతున్నావు? ఇవి నేను ఎడిట్ చేయడం ఏంటి? నాకేం తెలీదు, నిజంగా ప్రామిస్. నాకు ఇవి పోస్ట్లో వచ్చాయి. ఏంటా అని ఓపెన్ చేసి చూసేసరికి ఇవి ఉన్నాయి. నాన్న చూస్తే మళ్ళీ బాగోదు అని అంకుల్ని పిలిచి ఇచ్చేశాను. బహుశా నువ్వే పెళ్ళాపడానికి ఇలా ఫోటో మార్ఫింగ్ చేశావేమో అని అంకుల్ నేను అనుకున్నామంతే అని అంది. మేఘన అలా అనేసరికి విరాజ్ ఆలోచనల్లో పడతాడు. నిజంగా మేఘన చేసి ఉంటే నా కోపాన్ని చూసి నిజం చెప్పేది. ఇది గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంది అంటే ఇది నిజమే చెప్తుంది అని ఫొటోస్ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు. అసలు ఎవరు పంపారు? నా పెళ్ళి ఆపడానికి ఎవరు ట్రై చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుండగా హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. విరాజ్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి, సార్ మీ అన్నయ్య గారికి స్పృహ వచ్చింది సార్, ఆయన వెళ్ళిపోతాను అని ఒకటే గొడవ చేస్తున్నారు అని కంగారుగా చెప్తుంది నర్స్. ఓకే ఓకే, నేను వస్తున్నాను, అంతవరకు కొంచెం వెళ్ళనివ్వకుండా అడ్డుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేసి హాస్పిటల్ వైపు కారు పోనిచ్చాడు. విరాజ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి చరణ్ అరుస్తూ ఉంటాడు రూమ్లో నుండి, నన్ను వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి అని. కింద అన్నీ చిందరవందరగా పడున్నాయి. విరాజ్ వాటిని దాటుకుంటూ వెళ్ళి చరణ్ ముందు నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు గోల చేసిన చరణ్ విరాజ్ని చూసి కామ్ అయిపోతాడు. విరాజ్ అక్కడున్న నర్స్ వార్డ్ బాయ్స్ని బయటికి వెళ్ళమని కళ్ళతోనే సైగ చేస్తాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక విరాజ్ చరణ్ పక్కన కూర్చొని, అసలు ఏమైంది నీకు? ఎందుకు అలా ఆవేశపడుతున్నావు? దేనికోసం ఆరాటం అన్నయ్య అని అడిగాడు. చరణ్ ఏం చెప్పకుండా మౌనంగా బెడ్పై కూర్చొని నేల చూపులు చూస్తూ ఉంటాడు. చెప్పకపోతే ఎలా తెలుస్తుందన్నయ్య? ఈసారి రెట్టించి అడిగాడు. విరాజ్, హిమ బాబీ ఎలా ఉన్నారు అని అన్నాడు చరణ్. బాగానే ఉన్నారు, నువ్వు ఇంటికి తీసుకువెళ్తే మళ్ళీ కోపడతావేమో అని ప్రణవ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్లాట్లో ఉంచాడు వాళ్ళని. హిమాకి విషయం చెప్పలేదు, ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్ళావని అబద్ధం చెప్పాను అని అన్నాడు. చరణ్ ఏదో ఆలోచిస్తూ, విరాజ్, హిమ బాబీలని నువ్వు ఇంటికి తీసుకువెళ్ళు నీతో పాటు అని అన్నాడు చరణ్. చరణ్ నోటి నుండి ఆ మాట వినగానే ఆశ్చర్యపోతాడు విరాజ్. అన్నయ్య, ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది విరాజ్, నేను తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అందుకే కొన్ని రోజులు హిమ బాబీలను నువ్వు ఇంటికి తీసుకువెళ్ళు. నేను నిజ నిజాలు తెలుసుకున్నాక అప్పుడు వాళ్ళని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను అని అన్నాడు చరణ్. నువ్వు ఇండియా వచ్చింది ప్రాజెక్టు పని మీద కాదు అని నాకు తెలుసు. అసలు దేనికోసం అన్నయ్య? నిన్ను పొడిచిన అమ్మాయి ఎవరు? నీకోసం వెతుక్కుంటూ పూలు పట్టుకొని మరీ హాస్పిటల్కి వచ్చింది అని విరాజ్ అనేసరికి, తను వచ్చిందా విరాజ్? ఏమన్నది చెప్పు అని విరాజ్ భుజం పట్టుకొని కుదిపేస్తూ మెరిసే కళ్ళతో అన్నాడు. విరాజ్ వాళ్ళ అన్నయ్య బిహేవియర్ చూసి ఏం అర్థం కాక చీటీ విషయం, బుర్కా వేసుకొచ్చిన విషయం చెప్పి, అసలు ఆ అమ్మాయి ఎవరన్నయ్య? నేనెందుకు చంపాలనుకుంటుంది? తను నా నందిని బెస్ట్ ఫ్రెండ్ విరాజ్. నందిని పేరు వినగానే, వాట్, నందిని ఫ్రెండా? అసలు తనెందుకు నిన్ను చంపాలనుకుంటుంది? నందిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా అని ఏం అర్థం కాక అయోమయంగా అన్నాడు విరాజ్. లేదు విరాజ్, నందినికి పెళ్లి కాలేదు. ఆ రోజు నువ్వు హాస్పిటల్లో చూపించిన నందిని నాకు రాసిన లాస్ట్ లెటర్, మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు కూడా నిజం కాదు అని నాకు అప్పుడే అనిపించింది. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నందిని నన్ను కాదని వేరే వాళ్ళని చచ్చినా పెళ్లి చేసుకోదు. ఏదో జరిగింది, కానీ నేను చాలా ట్రై చేశాను నిజం తెలుసుకోవడానికి. అందరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని అన్నారు. అప్పటికే నందిని కనిపించకపోయేసరికి నా మనసు ముక్కలైపోయింది. నేనున్న పరిస్థితుల్లో హిమాతో పెళ్లి చేసేశారు. తర్వాత సిట్యుయేషన్ వల్ల తను ఎక్కడున్నా సంతోషంగా ఉంది అని అమెరికా వెళ్ళిపోయా. కానీ మొన్న తన ఫ్రెండ్ నన్ను కత్తితో పొడిచినప్పుడు నా వల్ల 2 ప్రాణాలు పోయాయి అంది విరాజ్. అసలు ఆ 2 ప్రాణాలు ఎవరు? ఒకవేళ అది నందిని అయితే ఆ ఊహే నేను భరించలేను విరాజ్ అని చిన్న పిల్లాడ్లా విరాజ్ని పట్టుకొని ఏడ్చేస్తాడు చరణ్. చరణ్ అలా ఏడ్చేసరికి విరాజ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. చరణ్ భుజం తడుతూ, ఏం కాదన్నయ్య, నందినీకేం కాదు, నువ్వేడవకు, మనం ఏం జరిగిందో కనుక్కుందాం, నేను హిమాని ఇంటికి తీసుకువెళ్తాలే అని అన్నాడు విరాజ్. థ్యాంక్ యూ విరాజ్ అని కళ్ళు తుడుచుకుంటూ ఆనందంగా అన్నాడు చరణ్. నాకు కూడా థ్యాంక్స్ చెప్తారా అని పొట్టలో చిన్నగా కొట్టబోయి ఆగిపోతాడు విరాజ్. సరే, నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట అని అడగగానే, రేపు డిశ్చార్జ్ చేస్తారు, కొంచెం నువ్వు కోలుకున్నాక అప్పుడు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అంతవరకు
నువ్వు ఎక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళకు, ఓకేనా అని అన్నాడు విరాజ్. చరణ్ నవ్వుతూ ఓకేరా అని చేయి చూపించి, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అని పల్లికలేస్తూ అడిగాడు. నీకు వెటకారంగా ఉంది కదా, నన్ను ఆ దయ్యానికిచ్చి పెళ్లి చేస్తుంటే అని గుర్రుగా చూశాడు విరాజ్. హాహాహా, నా తమ్ముడి గురించి నాకు తెలీదా, ఈ పెళ్ళి జరగదు అని నాకు తెలుసులే, నువ్వు ఎలా అయినా ఆపేస్తావుగా అని ఐ వింక్ చేస్తూ, విరాజ్తో అంత ఈజీ కాదు అని నవ్వుతూ విరాజ్ని హక్ చేసుకుంటాడు చరణ్. విరాజ్ కూడా నవ్వుతూ నీకేం కానివ్వనన్నయ్య, అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను, నిన్ను మళ్ళీ ఒకప్పటి చరణ్గా నేను చూడాలి, నువ్వు నవ్వుతూ మన ఇంట్లో తిరగాలి, అలాంటి రోజు తొందరలోనే తీసుకొస్తాను అని మనసులో అనుకుంటాడు. వాడు కలలు కంటున్నాడు, నేనుండగా అలా ఎప్పటికీ జరగనివ్వను అని అంది మాన్వి తన తడి కురులను టవల్తో తుడుస్తూ అంటుంది. ఈ ఓవర్ యాక్టింగ్కి ఏం తక్కువ లేదు, ప్రతిసారి ఏదో పొడి చేస్తా పీకేస్తా అని వెళ్ళి బొక్క బోర్లా పడి తిరిగి వస్తావు, ఆ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా అని వెటకారంగా చూస్తూ ఉంటుంది కీర్తి మంచం మీద దొర్లుతూ. అనవే నీ నోటికొచ్చిన మాటలను, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే, నాకు ఒక డే వస్తుంది అంటే నువ్వు కుక్కవా? కీర్తి అలా అనగానే కోపంగా చూస్తూ, వస్తుంది అని చెప్పా అంతే, అయినా కుక్కకి విశ్వాసం ఉంటుంది, నాకు లేదులే అది, అలా ఉంటే మా గోరిలా గారిని ఏం చెయ్యలేను అని అంది మాన్వి. మళ్ళీ తనే సరేలే నేను వాడింటికి వెళ్తున్నా, రేపు మెహందీ సంగీత్ కలిపి ఒకేసారి చేస్తున్నారంట, వాటిని ఎలా చెడగొట్టుకోవాలో వాడే చెప్తాడో లేకపోతే నన్ను చెప్పమంటాడో చూడాలి అని బ్యాగ్ పట్టుకొని విరాజ్ ఇంటికి హిమ కంటపడకుండా జారుకుంటుంది. చరణ్ని రెస్ట్ తీసుకోమని చెప్పి విరాజ్ కూడా ఇంటికి బయలుదేరుతాడు. మధ్యలో ప్రణవ్కి ఫోన్ చేసి విషయం చెప్పి హిమని బాబీని ఇంటికి తీసుకురమ్మని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. అలా మాన్వి వాళ్ళ ఫ్లాట్స్ వైపు నుండే వెళ్తుంటే మాన్వి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. కార్ని నేరుగా తీసుకెళ్లి మాన్వి ముందు ఆపుతాడు. విరాజ్ కార్ చూసి, వీడేంటి పొద్దు పొద్దున్నే పెళ్ళి ఎలా చెడగొట్టాలో తెలియక నా బుర్ర తినడానికి వచ్చేసాడా ఏంటి అని ఆలోచిస్తూ, హాయ్ సార్ మీరేంటి ఇక్కడ అని ఒక నవ్వు నవ్వింది. నీతో పాటు అలా సరదాగా ఊరంతా తిరుగుదామని వేటకారంగా అంటాడు విరాజ్. వీడి బల్బుకేం తక్కువ లేదు, ఏదో ఒక రోజు ఆ బల్బుని బండకేసి బాధకపోతే నా పేరు మాన్వినే కాదు అని పళ్ళు పటపట కొరుక్కుంటూ కారు ఎక్కుతుంది. ఇద్దరు అరగంటలో విరాజ్ ఇంటికి చేరుకుంటారు. విరాజ్ కార్ దిగుతూ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. మాన్వి కూడా దిగుదామని డోర్ ఓపెన్ చేస్తుంటే కింద ఏదో కవర్ పడిపోయి కనిపిస్తుంది. ఏంటా కవరు అని తీసి ఓపెన్ చేసి చూసేసరికి విరాజ్ మార్ఫింగ్ ఫొటోస్. అవి చూడగానే మాన్వి కోపం తారస్థాయికి చేరుకుంది. ఆ ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ, అసలు వీడి గురించా నేను మొన్న పాజిటివ్గా అనుకున్నది, పెద్ద ఇడియట్ వీడు, అమ్మాయిలంటే ఆట బొమ్మలు వీడికి, ఇలాంటి వాటిని నా చెల్లి ఇష్టపడింది, చీ అని కవర్లో ఫొటోస్ అన్నీ మళ్ళీ నార్మల్గా పెట్టేసి కార్ దిగి లోపలికి వడివడిగా వెళ్ళిపోయింది. విరాజ్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న మాన్వి వైపే చూస్తూ ఉంటాడు. తను కూడా కాసేపు ఫోన్ మాట్లాడి లోనికి వెళ్తాడు. మాన్వి లోపల ఉన్న ఫిష్ ట్యాంక్లో ఉన్న చేప పిల్లలతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. దీని పిచ్చి పరాకాష్ఠకి చేరుకుంది అని తల కొట్టుకుంటూ, హలో మిస్, మీరు మాట్లాడడం అయిపోతే మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం అని అంటాడు. మాన్వి విరాజ్ వైపు చూడకుండా అలా నడుచుకుంటూ మేడపై గదిలోకి వెళ్ళిపోతుంది. మాన్వి ఏం సమాధానం చెప్పకుండా అలా వెళ్ళేసరికి విరాజ్కి ఎక్కడో కాలిపోతుంది. అయినా బయటికి కనబడనివ్వకుండా తన వెనకే పైకి వెళ్తాడు. విరాజ్ వెళ్ళేసరికి మాన్వి ఏదో ఫైల్ చూస్తూ ఉంటుంది. విరాజ్ కూడా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో మాన్విని గమనిస్తూ ఉన్నా కూడా మాన్వి ఏం పట్టనట్టు తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటుంది. విరాజ్ ఏదైనా ఫైల్ అడిగినా కూడా ఇస్తుంది తప్ప నోరు తెరిచి అసలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మాన్వి అంత సైలెంట్గా ఉండేసరికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది విరాజ్కి. ఇక మౌనాన్ని భరించలేక మాన్వి మౌనవ్రతంకి భంగం కలిగించడానికి ఏదో అపాయం ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ల్యాప్టాప్ పక్కన పెట్టి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కటిగా. అంతవరకు తన పని తను చేసుకుంటున్న మాన్వి విరాజ్ అలా బటన్స్ విప్పుతుంటే వీడేంటి షర్ట్ విప్పుతున్నాడు అని అనుమానంగా దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. మాన్వి దొంగ చూపులు గ్రహించి లైన్లోకి వచ్చింది అని చిన్నగా నవ్వుతూ ప్యాంట్ కూడా ఓపెన్ చేయడానికి బటన్ విప్పుతున్నాడో లేదు, ఏం చేస్తున్నారు అంటూ గట్టిగా అరిచింది మాన్వి. కనిపించడం లేదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ప్యాంట్ విప్పుతున్నా అని అన్నాడు విరాజ్. మాకు తెలుస్తుంది మీరు విప్పుకోవాలి అని నాకు చెప్తే నేను బయటికి వెళ్తా కదా, ఇలా నా ముందే సిగ్గు లేకుండా అని అంటూ బయటకు వెళ్తున్న మాన్విని చేయి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు విరాజ్.
అంత పర్సనాలిటీ లాగేసరికి అమాంతం వెళ్ళి విరాజ్ని గుద్దుకొని కింద పడబోతూ ఉంటే విరాజ్ పడకుండా తనని గట్టిగా పట్టుకుంటాడు. విరాజ్ చేతులు తన నడుముకి తగిలేసరికి విరాజ్ని కాల్ చేసేలా చురుగ్గా ఒక చూపు చూస్తుంది. విరాజ్ ఆ చూపు గమనించి అసలు ఎందుకు నేనంటే నీకు అంత కోపం అని అన్నాడు. నువ్వంటే కోపం కాదు, ద్వేషం, అసహ్యం. నువ్వు ఒక ఇడియట్వి, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే నీచుడివి, నీలాంటి కామందుడిని అని ఇంకా ఏదో అనేలోపే మాన్వి చెంప చల్లమనిపిస్తాడు విరాట్. బుగ్గ వాచి అల్లంత దూరంలో ఎగిరిపడుతుంది మాన్వి. కోపంగా వెళ్ళి మాన్వి రెక్క పట్టుకొని పైకి లేపుతూ, హౌ డేర్ యూ, నువ్వేం చేసినా ఊరుకుంటున్నా కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? అంత చీప్ మెంటాలిటీ అనుకున్నావా నాది అని గట్టిగా భుజం పట్టుకొని కుదిపేస్తుంటాడు. మాన్వి విరాజ్ కోపాన్ని చూస్తూ బిక్క చచ్చిపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చంపేస్తాను మళ్ళీ ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే. నా పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేయాలనుకోకు. నేను కానీ సహనం కోల్పోయా అనుకో ఇంకోలా ఉంటుంది మరి. నౌ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి మాన్వి భయపడి తన గుండె వేగంగా కొట్టేసుకుంటుంది. మెల్లగా ఒక్క అడుగు వేస్తూ బయటికి వెళ్తూ ఉండగా ఆగు అని అంటాడు. మాన్వి అక్కడే ఆగిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి మాన్వి మొహం మీద కొట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, రేపు ఫంక్షన్ ఎలా చెడగొడతావో నీ ఇష్టం, అది జరగకూడదు. అలానే పెళ్ళి కూడా హ్యాండ్ ఇద్దాం అనుకునేవు. అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోకు. ఏమైనా తింగరి పని చేసి మళ్ళీ నన్ను మోసం చేశావని తెలిసిందే అనుకో, నరకం స్పెల్లింగ్ రాయిస్తా, మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి బయటికి తోసేస్తాడు. మాన్వి అక్క నుండి మెల్లగా కిందికి దిగి బయటికి వెళ్తుండగా ప్రణవ్ అప్పుడే కారులో బాబీ హిమాలని తీసుకొని ఇంటికి వస్తాడు. మాన్వి వాళ్ళని చూస్తూ అదేంటి ఇక్కడికి వచ్చేశారు అని ఆలోచిస్తూ బయటికి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్న మాన్వి వైపు చూస్తూ, వదిన, ఆ అమ్మాయినే అన్నయ్య పిఏ అని హిమాకి చూపిస్తాడు ప్రణవ్. అదేంటి అప్పుడే వెళ్ళిపోతుంది అని ప్రణవ్ ఆలోచిస్తూ మళ్ళీ నాకెందుకులే అని ముందుకు నడుస్తాడు. హిమ లోపలికి అడుగు పెట్టబోతుంటే అమ్మాయి గారు అక్కడే ఆగండి, అమ్మగారు హారతి తీసుకొస్తున్నారు అని అంటుంది పనమ్మాయి గౌరీ. హిమ నవ్వుతూ సరే అని గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో సుశీల గారు హారతి పళ్ళం పట్టుకొని హిమ అని నవ్వుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తారు. వెనుక సుమా గారు కూడా వచ్చి హిమ ఎలా ఉన్నావే అని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, ఎన్నెళ్ళైంది తల్లి నిన్ను చూసి, ఇన్నాళ్ళకి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చావు అని ఏడుస్తూ ఉంటే హిమ కూడా ఆవిడని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సుశీల గారు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఓ హలో, అయిపోయాయా మీ మెలో డ్రామాలు? మీ ఇద్దరి ఏడుపు ఎవరైనా చూస్తే మా అన్నయ్యని తిట్టుకుంటారు, తల్లి కూతుర్లని విడదీశాడు అని మూతి తిప్పుకుంటూ అన్నాడు ప్రణవ్. సుశీల గారు కళ్ళ తుడుచుకొని ఏమనుకోర్లే మీ అన్నయ్యని, నువ్వు ఫీల్ అవ్వకు అని చిన్నగా ప్రణవ్ తల మీద మొట్టి హిమకి హారతిచ్చి లోనికి తీసుకువెళ్తారు. హిమ లోపలికి వెళ్ళాక ఇల్లంతా కలియ చూస్తూ ఉంటుంది. సుమ గారు బాబీని ఎత్తుకొని ఆడిస్తూ, ఏంటి అలా చూస్తున్నావు ఇంటిని అని అన్నారు. అసలేం మారలేదమ్మా, అచ్చం అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అని అంది హిమ. అవును, ఈ ఇల్లంతా నీకు నచ్చిన వస్తువులేగా ఉన్నాయి, అందుకే ఏది మార్చలేదు, అన్నీ అలానే ఉంచేశారు అని నవ్వుతూ అన్నారు సుశీల గారు. హిమ సంతోషంగా ఇంతకీ మావయ్య ఎక్కడా అని అడిగింది. మావయ్య గెస్ట్ హౌస్లో ఉన్నారు తల్లి, మన చుట్టాలందరూ అక్కడే ఉన్నారు, రేపు ఫంక్షన్కి వస్తారు అందరు కలిసి, పైగా మీ మావయ్య క్లాస్మేట్స్ కూడా వచ్చారు, ఇంకేముంది అసలు మనం కనిపించాం, రాత్రికి వస్తారులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి వంటగదికి వెళ్ళిపోతారు సుశీల గారు. హిమ బాబీని తీసుకొని ప్రణవ్తో మాట్లాడుతూ మేడపైకి వెళ్తూ ఉంటుంది. వీరజ్ రూమ్ దాటి వెళ్తూ ఒకసారి చరణ్ కోసం వీరజ్తో మాట్లాడదామని ఆగి డోర్ తడుతుంది. అప్పటికే అసహనంగా అటు ఇటు తిరుగుతున్న వీరజ్ డోర్ కొట్టేసరికి మాన్వి వెళ్ళలేదనుకొని సీరియస్గా డోర్ తీసి నేను వెళ్ళిపోమ్మని చెప్పాగా మళ్ళీ ఎందుకు అని ఏదో అంటూ హిమ వాళ్ళని చూసి మాట్లాడడం ఆపేస్తాడు. హిమ ప్రణవ్ అయోమయంగా చూస్తూ ఉంటారు విరాజ్ని. ఏమైంది విరాజ్ అంది హిమ. వెళ్ళిపోయిందా అని అనుకుంటూ, నథింగ్, ఏం లేదు, మీరెప్పుడొచ్చారు అని బాబీ వైపు చూసేసరికి వాడు నవ్వుతూ విరాజ్ దగ్గరికి వెళ్ళడానికి తన చిన్ని చేతులు చాపుతూ ఉంటాడు. ఈ యాక్టింగ్కి ఏం తక్కువ లేదు, నా దగ్గరికి రమ్మంటే మాత్రం నన్ను వేరే ప్రపంచం నుండి వచ్చిన వింత జీవిలా చూస్తాడు, వీడిని అని బుగ్గలు గెలుదామని చెయ్యి ముందుకు చాపేసరికి బాబు కాలితో ప్రణవ్ పొట్టలో ఒక తన్ను తంతాడు. అమ్మా అని ప్రణవ్ పొట్ట రుద్దుకునేసరికి హిమ విరాజ్ నవ్వుతూ ఉంటారు. వీడికి ఎప్పుడు తన్నులు తప్పవు అని. ఇంతకీ చరణ్ ఎప్పుడొస్తాడు విరాజ్ అని అంది హిమ. విరాజ్ ఆలోచిస్తూ, అది ప్రాజెక్టు పని పూర్తవ్వగానే వచ్చేస్తాడు,
అప్పుడు నిన్ను బాబీని అమెరికా తీసుకువెళ్ళిపోతా అన్నాడు. సో అంతవరకు బాగా ఎంజాయ్ చేశారేనా? ఇప్పుడు నేను చూసుకుంటాలే బాబీని, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బాబీని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటే ప్రణవ్ కూడా లోపలికి వెళ్దామని ముందుకు వెళ్ళేసరికి దడేలుమని ముఖం మీద డోర్ వేసేస్తాడు విరాజ్. ప్రణవ్ ఏడుపు ముఖం పెట్టుకుంటాడు అలా డోర్ వేసేసరికి. హిమ నవ్వుతూ, ఏరా నీకు తెలుసుగా విరాజ్ చరణ్ బావని తప్ప ఇంకెవరిని రూమ్లోకి రానివ్వడు అని అంది. మరి నీ కొడుకుని తీసుకువెళ్ళాడు అని అమాయకంగా అన్నాడు ప్రణవ్. విరాజ్కి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ అని అంది హిమ. అవునా, మరి అన్నయ్య పిఏ కూడా వెళ్ళిందే లోనికి అని అంటూ అయోమయంగా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ప్రణవ్. పిఏ అంటే ఇందాక వచ్చిన అమ్మాయి కదా, విరాజ్ తనని ఎందుకు రూమ్లోకి రానిచ్చాడు అని ఆలోచిస్తూ బహుశా వర్క్ గురించి అయి ఉంటుంది అని అనుకుంటూ తన గదికి వెళ్ళిపోతుంది హిమ. విరాజ్కి అప్పటి వరకు కోపంగా అసహనంగా అనిపించిన బాబీతో ఆడుకొని రిలాక్స్ అవుతాడు. ఇంతలో అజయ్ ఫోన్ చేస్తే ఏదో మాట్లాడి పెట్టేసి అలా బెడ్పై పడుకుండిపోతారు ఇద్దరు. మాన్వి ఇంటికి వెళ్ళేసరికి కీర్తి డోర్ ఓపెన్ చేసి, ఏంటి అప్పుడే వచ్చేసావు, మీ బాస్ భోజనం పెట్టేసి పంపించేశాడా ఏంటి అని కళ్ళెగరేస్తూ అంది. అవును, 2 రోజులకి సరిపడా ఫుడ్ పెట్టి పంపాడు అని అంటూ చిరాగ్గా హ్యాండ్ బ్యాగ్ విసిరేసి సోఫాలో కూలబడిపోయింది. అవునా, అసలు నువ్వంతా తినలేవుగా అని కీర్తి అనేసరికి, ఫుడ్ అంటే అది కాదు ఇది అని కందిపోయిన బుగ్గ వైపు చేయి చూపిస్తుంది. అది చూడగానే కీర్తి, అయ్యో పాపం అనకుండా మాన్వి వైపు సూటిగా చూస్తూ ఏం పిచ్చి పని చేశావు అని అంది. అదేంటి అలా అడిగావు? మరి విరాజ్ తినేందుకు కొడతాడు, ఏదో బలమైన రీజన్ ఉంటేనే కొడతారు. నీ విషయంలో అయితే మరీ పక్కాగా నువ్వేదో ఒకటి చేసే ఉంటావు, కోపం వచ్చి పీకుంటాడు. సరేలే, ముందేం చేసావో చెప్పు అని అంది కీర్తి. మాన్వి జరిగిన సంఘటన మొత్తం పూసుగుచ్చినట్టు అంతా చెప్తుంది. అంతా విని మాన్విని ఎగాదిగా చూస్తూ ఉంటుంది కీర్తి. ఏంటి అలా చూస్తున్నావు అని మాన్వి అడిగేసరికి, మరెలా చూడాలి, అసలు కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? అలాంటి ఫొటోస్ ఎవరైనా తీసుకొని దాచుకుంటారా? ఏమో ఎవరికి తెలుసు, వాటితో అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నాడేమో అని అంది మాన్వి. నాకు అలా అనిపించడం లేదు మాన్వి, ఎందుకో నువ్వు విరాజ్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. విరాజ్ రియాక్షన్ చూశాక తన విషయంలో నువ్వు అనుకున్నవి నిజం కాదేమో అనిపిస్తుంది అని అంది కీర్తి. కీర్తి అలా అనేసరికి మాన్వి సీరియస్గా పైకి లేచి, చూడు కీర్తి, వాడి రియాక్షన్ అంతా ఒక నటన. అసలు ఆ ఫొటోస్ చూస్తేనే అర్థమైపోతుంది వాడెంత విధవా అని. నువ్వు నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, మరి వాడికి సపోర్ట్ చేసి మాట్లాడతావేంటి అని మాన్వి అడగగానే, ఏదేమైనా సరే వాడి అంత తెలుసుకుండా వదిలిపెట్టాను అని కోపంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది. కీర్తి ఏమనలేక మౌనంగా అక్కడే కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ సంగీత్ అండ్ మెహందీ ఫంక్షన్స్కి అందరూ విరాజ్ ఇంటికి చేరుకుంటారు. బయట ప్లేస్లో చక్కగా అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చేశారు. డ్యాన్స్ వేయడానికి వీలుగా ఒక పెద్ద స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. విరాజ్ రూమ్లో రెడీ అవుతూ మాన్వి కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. అనవసరంగా కొట్టానా? అయినా అసలు ఎలా అనగలుగుతుంది అలా? ఎన్ని రోజుల నుండి చూస్తుందిగా నన్ను. అసలు ఏ రోజైనా ఒక్క అమ్మాయితో అయినా మిస్బిహేవ్ చేశానా? అసలు ఆ ఫొటోస్ కూడా ఎవరు పంపారో తెలియడం లేదు అని ఆలోచిస్తూ, ఇంతకీ అసలు ఈ తింగై మాలోకం వచ్చిందా లేదా అని పర్ఫ్యూమ్ కొట్టుకొని మాన్వి మొబైల్కి ట్రై చేస్తూ బయటికి వస్తాడు. బయటంతా కోలాహలంగా ఉంది. అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే చీకటి పడుతుండటం వల్ల లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ చేస్తారు. లైట్స్ ఆన్ అయ్యేసరికి అటుగా చూస్తాడు విరాజ్. ఎదురుగా గ్రీన్ కలర్ లంగా ఓణిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే మెరిసిపోతూ కనిపిస్తుంది మాన్వి. విరాజ్ కళ్ళార్పకుండా మాన్వినే చూస్తూ ఉంటాడు. మాన్వి మేకప్లో ఉన్నా కూడా తన ముఖంలో ఉన్న కళ లైట్స్ పడేసరికి రెట్టింపై ఆ తేజస్సు విరాజ్కి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వావ్, బ్యూటిఫుల్ అని అప్రయత్నంగానే అంటాడు మాన్వి వైపు చూస్తూ. ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య అనుకుంటూ అప్పుడే వచ్చిన ప్రణవ్ విరాజ్ మాటలు వింటూ, ఎవరా బ్యూటీ అని విరాజ్ చూస్తున్న వైపు చూసేసరికి మాన్వి నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. దేవుడా, అందానికి ఆపోజిట్లో ఉంటే బ్యూటిఫుల్ అంటాడేంటి, అన్నయ్యకి ఏమైంది అని బుర్ర గోకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాజ్ని చూసినా కూడా పట్టించుకోకుండా మూతి తిప్పుకుంటూ లోనికి వెళ్ళిపోతుంది మాన్వి. ఎంత పొగరు దీనికి, నన్నే నానా మాటలని తిరిగి మూతి తిప్పుకుంటూ వెళ్తుంది. అయినా భలే క్యూట్గా ఉంది అని చిన్న నవ్వు నవ్వుకొని అంతలోనే, చీ నేనేంటి ఇలా ఆలోచిస్తూ అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఇంతలో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళందరూ కూర్చొని మెహందీ పెట్టుకుంటూ ఉంటారు.
మేఘనాకి కూడా పెట్టుతూ ఉంటే మేఘన పక్కనే ఉన్న పింకీ డింకీలతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. సుమ గారు కూల్ డ్రింక్స్ అందిస్తున్న మాన్విని పిలిచి, నువ్వు కూడా గోరింటాకు పెట్టించుకో మాన్వి అని అంటారు. మాన్వి ఆవిడని ఒకసారి చూసి అలానే ఆంటీ అని అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ పక్కనే కూర్చుంటుంది. విరాజ్ ఫోన్ మాట్లాడుతూ పక్కనే మెహందీ పెట్టించుకుంటున్న మాన్వి వైపే చూస్తూ ఉంటే సుమ గారు అది గమనించి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. అదంతా కూడా చూస్తుంటే హిమకి ఏదో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది. మాన్వికి మెహందీ పెట్టే ఆవిడ ఏ లెటర్ రాయాలమ్మా అని అడిగేసరికి మాన్వి అని చెప్తుంది. అప్పుడే సంగీత్కి సౌండ్ బాక్స్ అరేంజ్ చేయడం, వాటిని ఆన్ చేయడం వల్ల మాన్విలో లాస్ట్ వర్డ్ వి అనే వినిపిస్తుంది ఆవిడకి. వెంటనే వి అని రాసేస్తుంది. మాన్వి ఆవిడ రాసే లెటర్ని చూడకుండా పక్కనే మెహందీ పెట్టించుకుంటున్న మేఘన వైపే చూస్తూ ఉంటుంది. విరాజ్ నేమ్ ఎలా అయినా రాయనివ్వకుండా చూడాలి అని రాత్రంతా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది. అది అమలు చేయడానికి. మేఘన అని మెల్లగా పిలిచింది మాన్వి. హా చెప్పు అని అంది మేఘన. మెహందీ పెట్టించుకోవడం అయిపోయిందా? హా లాస్ట్కి వచ్చేసింది. మరి నువ్వు విరాజ్ నేమ్ రాయించుకుంటావా? హా రాయించుకోవాలి కదా. మేఘన, నువ్వు వాడి పేరు మెహందీలో ఒకవేళ రాయించుకున్నావనుకో, అది వాడు చూశాడే అనుకో, చీప్ అయిపోతావు వాడి దగ్గర. అది పట్టుకొని నిన్ను హేళన చేస్తాడు. వాడికి ఆ ఛాన్స్ ఇస్తావా అని మెల్లగా అంది మాన్వి. అవును కదా అని ఆలోచిస్తూ, అయితే వాడి పేరు రాసుకోను, నా పేరే రాసుకుంటా. ఒకవేళ అడిగితే మెహందీ అమ్మాయి మిస్టేక్ చేసింది అని చెప్పేస్తా. హిహిహి, ఎలా ఉంది నా ఐడియా అని నవ్వుతూ అంది మేఘన. సూపర్, నువ్వు అలా ఉండాలి మా మేఘన అంటే అని బయటకు వినిపించేలా అని లోపల మాత్రం పిచ్చి మొహం దానా అని అనుకుంటూ తల కొట్టుకుంటుంది. ఇంతలో విరాజ్ మాన్వికి మెసేజ్ చేస్తాడు, చెడగొట్టావా అని. హా అని రిప్లై ఇస్తుంది. ఓకే, ఇంకా సంగీత్ అది కూడా ఆన్ ది వే అని రిప్లై పెట్టి నెక్స్ట్ ప్లాన్ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో పెద్ద మనిషి అటుగా వెళ్తూ ఉంటే ఆయన ఫోన్ కొట్టేసి దాని నుండి మేఘన ఫోన్కి మెసేజ్ చేస్తుంది. నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు, విరాజ్కి చెప్పకుండా ఉండాలంటే ఒకసారి అవుట్ హౌస్ వైపు రమ్మని. మేఘన అక్కడి నుండి అవుట్ హౌస్ వైపు వెళ్తూ ఉంటే తన వెనకే మాన్వి కూడా మెల్లగా వెళ్తుంది. తనకి మత్తు మందిచ్చి అవుట్ హౌస్ దగ్గర ఉన్న పొదల్లో కాసేపు ఉంచేస్తే కనిపించడం లేదు అని గోల చేస్తే ఫంక్షన్ ఆగిపోతుంది కదా అని ప్లాన్ చేసింది మాన్వి. అనుకున్నట్టుగానే మేఘనాకి మత్తు మందిచ్చి పక్కనే ఉన్న పొదల్లోకి తోసేసి తన వేలితో ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ డిలీట్ చేసి ఫోన్ అక్కడే పడేసి ఏం తెలియనట్టు ఎవరు చూడకుండా వచ్చేస్తుంది. కానీ ఇదంతా విరాజ్ చూస్తాడు. తింగర్దే అనుకున్నా కానీ బాగానే ప్లాన్ వేస్తుంది అని నవ్వుకుంటూ మళ్ళీ సంగీత్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంతలో వనజ గారు మేఘన కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కడా కనిపించదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. అనుకున్నట్టుగానే అందరూ తనని వెతికే పనిలో పడతారు. సంగీత్ జరగాల్సిన ప్లేస్ కాస్త దొంగ పోలీస్ ఆటలా కనిపిస్తుంది విరాజ్కి. అదంతా చూసి నవ్వొస్తున్న ఆపుకుంటూ ఏం తెలియని దానిలా వాళ్లతో పాటు వెతుకుతున్న మాన్వి వైపే చూస్తూ ఉంటాడు. ఎంతకీ మేఘన కనిపించకపోయేసరికి కిషోర్, వనజ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఎంత బాధ పెట్టడం నచ్చక అవుట్ హౌస్ వైపు చూద్దాం ఒకసారి అని అంటుంది. వాళ్ళు కూడా దొరుకుతుందేమో అని హోప్తో టార్చ్ ఆన్ చేసుకొని అటుగా వెళ్తారు. అక్కడే పొదల్లో పడి ఉన్న మేఘనని చూసి దొరికింది అని సంతోషిస్తూ ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్తారు. స్పృహలో లేని కారణంగా కిషోర్ డాక్టర్ని రమ్మని పిలిస్తే డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. మాన్వి బయట టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ మత్తు మంది ఇచ్చినట్టు తెలిసిపోతుందేమో అని. ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాడు డాక్టర్. అదేంటి అలా చెప్పాడు అని ఆలోచిస్తూ విరాజ్ వైపు చూసేసరికి విరాజ్ కళ్ళార్పుతాడు. ఓహో, ఇది వీడి ప్లానా అని అనుకొని సరే ఫంక్షన్ ఆగిపోయింది కదా, ఇక ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా సుమ గారు పిలిచి చీర తీసుకో మాన్వి అని ఒక చీర ఇస్తారు. అయ్యో నాకెందుకండి అని అంటుంది మాన్వి. ఎంత తీసుకోమని బ్రతిమలాడినా తీసుకోదు. నేను మీ అమ్మ లాంటి దాన్ని కదా, నేనిచ్చినా కూడా వద్దనే అంటావా అని అలికినట్టు ముఖం పెట్టుకుంటారు సుమ గారు. ఆవిడంత మాట అన్నాక ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక సరే ఇవ్వండి అని నవ్వుతూ తీసుకుంటుంది. ఆవిడ నవ్వుతూ చీరిచి ఎలా వెళ్తావింటికి అని అడుగుతారు. క్యాబ్ బుక్ చేస్తా ఆంటీ, ఈ టైంలో క్యాబ్ సేఫ్ కాదు అని అంటూ విరాజ్ ఇలారా అని పిలిచి మాన్విని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అంటారు. సరే అత్తయ్య అని చెప్పి మాన్వి వైపు చూస్తూ పద అని కళ్ళతోనే సైగ చేస్తాడు. దేవుడా, క్యాబ్ కన్నా వీడే ఇంకా డేంజర్ అని దేవుడికి దండం పెట్టుకొని విరాజ్ వెనకే నడుస్తుంది. మరి చూద్దాం వీళ్ళ ప్రయాణం ఎలా వెళ్తుంది అనేది ఇంకా ముందు ముందు. ఈరోజు కొంచెం హెడ్ఏక్ అండ్ కోల్డ్ ఉందండి, సో దానివల్ల వీడియో పెట్టలేకపోయాను. రేపు మ్యాక్సిమం మళ్ళీ ఎక్కువ టైం పెట్టడానికి ట్రై చేస్తానండి, ఏం తిట్టుకోవద్దు ప్లీజ్.
అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.